ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేశాడు. రీసెంట్ గా మొన్న పంజాబ్ లో ఒక పేపర్ లీక్ అయింది. అలానే జనవరి 2026 లో కర్ణాటకలో ఒక పేపర్ లీక్ అయింది. ఇప్పుడు సిజేపీ వాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ రిజైన్ చేయాలి అని చెప్పేసి ఆ రెండు రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేస్తారా? ఆ రెండు రాష్ట్రాల్లో కూడా పిల్లలకు అన్యాయం జరిగింది కదా. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేని ఒక రిపోర్టర్ పంజాబ్ పేపర్ లీక్ గురించి అడిగితే ఆయన రియాక్షన్ ఒకసారి చూడండి మీరు. पंजाब में रुकिए राज्यों में भी सीजेपी इस तरीके से प्रोटेस्ट करेगी आशुतोष? आम आदमी पार्टी को आपने मंच दिया, आम आदमी पार्टी को आपने मंच दिया क्या? पंजाब में करेंगे? पंजाब में करेंगे? पंजाब में आम आदमी पार्टी को मंच दिया. నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తలేదు. ఇలా తప్పు జరిగిన ప్రతిసారి రిజిగ్నేషన్ అకౌంటబిలిటీ అయితే, తప్పు జరిగిన ప్రతిసారి ఒక మినిస్టర్ రిజైన్ చేస్తాడు. నెక్స్ట్ టైం ఆ తప్పు మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ ఇంకో మినిస్టర్ రిజైన్ చేస్తాడు. ఫ్యూచర్ లో ఈ తప్పు మళ్ళీ జరగకుండా స్క్రూటినీ పెంచడం కదా అకౌంటబిలిటీ. స్ట్రిక్ట్ రిఫార్మ్స్ తీసుకురావడం కదా అకౌంటబిలిటీ. ఇలా ఎవరు ఎందుకు అడగరు? రిజిగ్నేషన్స్ ఏ అకౌంటబిలిటీ అని ఎందుకు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.